హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తున్న ప్రశ్న అండి ఇది. కర్తరి వాక్యాలంటే ఏంటి? కర్మని వాక్యాలంటే ఏంటి? అలాగే మనకి ప్రశ్న అడిగే విధానం ఎలా ఉంటుందంటే, కర్తరి వాక్యంలో కర్తకు ఏ విభక్తి వస్తుంది? అలాగే కర్మని వాక్యంలో కర్మకు ఏ విభక్తి చేరుతుంది అనేటువంటి ఆ యొక్క ప్రశ్న అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కర్తరి వాక్యాల గురించి కర్మని వాక్యాల గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా కర్తరి వాక్యం అంటే ఏందో చూద్దాం. ఇక్కడ కర్త ప్రధానంగా కలిగినటువంటి వాక్యాల్ని కర్తరి వాక్యాలు అంటారు. అంటే ఈ వాక్యంలో కర్తని ప్రధానంగా చూపిస్తాం. కర్త అంటే ఏంటి? పని చేసేటువంటి వాడు కర్త. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. సూర్యుడు వెలుగును పంచుతాడు అంది కదా. పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది ఎవరు? సూర్యుడు. కాబట్టి పని చేస్తున్నది ఎవరంటే ఇక్కడ సూర్యుడు. కనుక సూర్యుడు అనేటువంటి వాడు కర్త అయ్యాడు. ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమా విభక్తిలో ఉంది. ప్రథమా విభక్తి అంటే ఏమిటి? డు, ము, ఊలు. సూర్యుడిలో డు ఉంది కాబట్టి అది ప్రథమా విభక్తి. ఇక్కడ పంచడం అనేటువంటి పనికి గురి అవుతుంది కాబట్టి ఇక్కడ వెలుగు అది. కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును అని ప్రయోగించబడింది. ఇక్కడ వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రధానంగా చేసి చెప్పబడినందున ఇది కర్తరి వాక్యం అయింది. కాబట్టి క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైంది. ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కర్తరి వాక్యం అయింది. అంటే కర్త అనేటువంటిది క్రియతో పోలిక చెప్పబడుతుంది, లేకపోతే కలపబడుతుంది కాబట్టి ఇలా కర్త ప్రధానంగా కలిగినటువంటి వాక్యాలని కర్తరి వాక్యాలు అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి చేరుతుంది. ఇటువంటి ప్రశ్నలు ఎన్నోసార్లు అడుగున్నారండి, ఎన్నోసార్లు అడుగున్నారు. అలాగే కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి వాక్యంలో కర్తకి ప్రథమా విభక్తి, అలాగే కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి అంటే ఏమిటి? నిన్నులను కూర్చి గురించి కదా అది. అక్కడ నువ్వు అనేటువంటి విభక్తి రావడం జరుగుతుంది. అక్కడ కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. క్రియావాచకాలు అంటే ఏమిటి? పనిని తెలియజేసేటువంటి పదాలని క్రియావాచకాలు అంటారు. ఇదండి. అలాగే కర్మ అనే వాక్యం చూద్దాం. కర్మ అనే వాక్యం ఏంటి? ఇక్కడ చూడండి. సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. పై వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి, కర్మకు ప్రథమా విభక్తులు వచ్చాయి. అంటే కర్తరి వాక్యంలో కర్తకేమో ఇక్కడ ప్రథమ విభక్తి వస్తుంది, కర్మకి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ కర్మ అనే వాక్యంలో కర్తకేమో తృతీయ విభక్తి, కర్మకేమో ప్రథమ విభక్తులు వస్తాయి. ఇక్కడ పంచు అనే క్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారింది. కర్మ ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది కర్మని వాక్యం. ఇక్కడ కర్మని వాక్యం కానీ మనం కానీ చూస్తే కర్తకు తృతీయ విభక్తి వస్తుంది. తృతీయ విభక్తి అంటే ఏమిటి? చేతంచెన్ తోడంతో. అలాగే కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. ప్రథమ విభక్తి డూమువులు అనేటువంటివి వస్తాయి. చివర క్రియకు బడు అనేటువంటి ధాతువు చేరుతుంది. ఇలా గాని ఉంటే ఇది కర్మని వాక్యం అని గుర్తుంచుకోవాలి. కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మని వాక్యాలు అవుతాయి. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు, బడి అనేటువంటివి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి. అంటే వాక్య సందర్భాన్ని బట్టి మనం బడిందా లేకపోతే బడ్డాయా అనేటువంటి ఈ యొక్క బడు అనే ధాతువులు మనం కంపల్సరీగా ఉపయోగించాలి. ఇక్కడ కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచ్చిన పురుష ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. అంటే క్రియ అది ఏ లింగము, ఏ వచనంలో ఉంది, ఏ పురుషులో ఉంది అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. ఇక్కడ కర్తరి వాక్యాలకి కర్మని వాక్యాలకి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూడండి. ఇక్కడ కర్తరి వాక్యం చూద్దాం. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. కాబట్టి ఇక్కడ కర్తకి ప్రథమ విభక్తి, అలాగే కర్మకి ద్వితీయ విభక్తి వచ్చింది. కాబట్టి ఇది కర్తరి వాక్యం.
ఇదే కర్మని వాక్యంలో గాని చూసుకుంటే బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. బడు అనేటువంటి ధాతు కంపల్సరీగా కర్మని వాక్యాల్లో మనం ప్రయోగించాలి. కాబట్టి ఇక్కడ కర్మని వాక్యాల్లో కర్తకేమో తృతీయ విభక్తి, కర్మకేమో ఇక్కడ ప్రథమా విభక్తి అనేటువంటిది ఇక్కడ చేర్చడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. చెట్లు ప్రాణవాయువుని అందిస్తున్నాయి. చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతుంది. ఈ విధంగా క్రియను కర్మతో అన్వయించే విధానాన్ని బట్టి ఇక్కడ బడిందా, బడ్డాయి అనేటువంటివి ఇక్కడ మార్పులు జరగడం మనం చూడొచ్చు. ఇలాగా కర్తరి వాక్యాలు గాని, కర్మని వాక్యాలు గాని ఇక్కడ వచ్చే విభక్తులను బట్టే మనం వాటికి సమాధానం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఏ వాక్యాల్లో ఏ కర్తకేమొస్తుంది, కర్మకేమొస్తుంది ఈ విషయాలు గాని మనం ఖచ్చితంగా నేర్చుకుంటే దీని నుండి మనకు ప్రశ్న వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దానికి సమాధానం పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.